హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పుల్లగూర. ఈ తోటకూరలో నేను పెసరపప్పు వేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తోటకూరను వాటర్లో ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఇందులోనే నేను 3 స్పూన్ల పెసరపప్పును ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు వేయడం వల్ల తోటకూర కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకోండి. మీకు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోండి. 3 వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే టమోటాలను ఒక 3 తీసుకొని వేసుకోండి. అందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, మళ్ళీ మనం వాటర్ వంచేయం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 4-5 విజిల్స్ రానిచ్చుకోండి. చూడండి, నేను ఇక్కడ 4 విజిల్స్ రానిచ్చాను. స్టీమ్ అంతా పోయాక చూడండి, ఇవి బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు గుత్తితో మెత్తగా మెరుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ రైస్లోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. దీనికి పోపును పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అందులోనే క్రష్ చేసుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కరివేపాకు, ఆనియన్ను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇది మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తిరగబోతే ఎంత మంచిగా వేగితే కర్రీ అనేది మనకు అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆనియన్ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మెదుపుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పుల్లగూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.